ఇప్పుడు ప్రైమ్ నెంబర్ అంటే ఏంటి? డివిజిబుల్ బై 1 అండ్ నెంబర్ ఇట్ సెల్ఫ్. మిగతా ఏ నెంబర్‌తోనూ కూడా డివిజిబుల్ కాదు. ఓకే. సో, అందుకని ఇక్కడ ఫర్ లూప్ తీసుకున్నారు. అదే లూప్‌లోనే ఉండాలి. ఎప్పటి వరకు? ఇప్పుడు నేను ఇక్కడ నెంబర్ 5 తీసుకున్నా కదా! ఈ 1, 2, 3, 4, 5 ఈ నంబర్స్ వరకు, ఈ 4 వరకు కూడా ఇది చెక్ చేయాలి. ఈ 4 నంబర్స్‌తో డివిజిబుల్ అవుతుందా? నేను ఇచ్చిన నెంబర్ 5 ఈ నంబర్స్‌తో డివిజిబుల్ అవుతుందా? ఒకవేళ డివిజిబుల్ అయితే అది ప్రైమ్ కాదు. ఇది లాజిక్ అన్నమాట. ఎందుకు ప్రైమ్ కాదు? మనం అనుకున్నాం కదా! ప్రైమ్ అంటే ఏంటి? 1తో డివిజిబుల్ అవ్వాలి. ఇంకా ఏ నంబర్ అయితే ఉందో ఆ నంబర్‌తో మాత్రమే డివిజిబుల్ అవ్వాలి. అప్పుడు మాత్రమే అది ప్రైమ్ వస్తుంది. ఈ మిగిలిన మధ్యలో ఉన్న ఏ నంబర్స్ ఉన్నాయో వీటితో డివిజిబుల్ అవ్వకూడదు. ఇప్పుడు ఒకవేళ ఆ నంబర్స్‌తో డివిజిబుల్ అయితే అది ప్రైమ్ కాదు. అందు గురించి నేను ఇక్కడ ఈ రేంజ్ తీసుకొని ఫర్ అనే లూప్‌లో తీసుకున్నా. రేంజ్ అంటే తెలుసు కదా మనకి. ఇప్పుడు 1తో ఎలాగైనా సరే ప్రతి నంబర్ డివిజిబులే అవుతుంది. ఓకే. సో, అందుకే 1 నుంచి తీసుకున్నా. రేంజ్ అంటే రేంజ్ ఆఫ్ నంబర్స్. మనం ఇక్కడ ఏ రేంజ్ అయితే ఇస్తామో ఆ రేంజ్ వరకు ఆ నంబర్స్‌ని తీసుకుండిద్దన్నమాట. ఆ రేంజ్‌లో ఉంచుకుండిద్ది. అంటే 1 నుంచి 100 తీసుకుంటే ఒక 1 నుంచి 100 అని ఇచ్చామనుకో 1 నుంచి 99 నంబర్స్ వరకు అది తీసుకుండిద్ది. ఓకే. ఇప్పుడు నేను ఇక్కడ ఏమి ఇచ్చా 2, నంబర్. 2, నంబర్. నంబర్ అంటే ఎంత? 5. 5 అంటే ఇప్పుడు ఈ రేంజ్‌లో ఏ వాల్యూస్ ఉంటాయి? 2 ఉండిద్ది, 3 ఉండిద్ది, 4 ఉండిద్ది. 5 లాస్ట్ వాల్యూని ఇగ్నోర్ చేసి 2, 3, 4 వరకు ఈ రేంజ్ తీసుకుంది. సో, ఫస్ట్ ఇటరేషన్‌లో i ఏమవుతుంది? 2 ఉంది కదా! స్టార్టింగ్ 2 కదా! i = 2 అవుతుంది. ఓకే. i = 2 అయ్యిద్ది. సో, లోపలికి వచ్చిన తర్వాత నేను చెక్ చేయాలి కదా! ఇప్పుడు ఈ యొక్క 2, 3, 4 1తో ఎలాగో డివిజిబుల్ అవుతుందో అది చెక్ చేయాల్సింది. సో, మిడిల్‌లో ఉన్న అంటే 5 ఉంది కదా! ఈ రేంజ్ 1, 2, 3, 4 ఈ 4 నంబర్స్‌తో డివిజిబుల్ అవుతుందా లేదా అని చెక్ చేయాలి. ఒకవేళ అయితే ప్రైమ్ కాదు. రిటర్న్ ఫాల్స్. ఒకవేళ కాలేదనుకోండి వీటితో ఈ లూప్ నుంచి అయిపోయిన తర్వాత బయటకొచ్చినాక అదేవి కాలేదు. డివిజిబుల్ కాలేదు. ఇక్కడ రిటర్న్ పెట్టాం కదా! ఒకవేళ డివిజిబుల్ అయితే ఇక్కడతో ఫంక్షన్ అనేది టర్మినేట్ అయిపోతుంది. మనం ఫంక్షన్స్‌లో చూస్తున్నాం కదా! ఈ ఫంక్షన్స్ అనేది రిటర్న్ ఎప్పుడైతే చూస్తుందో ఎక్కడ చూసినా సరే రిటర్న్ ఆ రిటర్న్ తర్వాత 100 లైన్స్ ఆఫ్ కోడ్స్ అయినా ఉండనియండి. రిటర్న్ చూడగానే అది ఫంక్షన్ నుంచి బయటకొచ్చేస్తుందన్నమాట. ఏ వాల్యూ అయితే రిటర్న్ చేయాలో ఆ వాల్యూ రిటర్న్ చేసి బయటకొచ్చేస్తుంది. స్టాప్ అయిపోతుంది. సో, ఒకవేళ ప్రైమ్ కాకపోతే ఇది డివిజిబుల్ ఈ నంబర్స్‌తో డివిజిబుల్ అయితే ప్రైమ్ కాదు. ప్రైమ్ కాకపోతే ఫాల్స్‌ని రిటర్న్ చేస్తుంది. అప్పుడు ఫాల్స్‌ని రిటర్న్ చేసినప్పుడు ఏమవుతుంది? ఇక్కడ ఫాల్స్ కదా రిటర్న్ చేసింది. ఇఫ్ ఫాల్స్. ఫాల్స్ అంటే దీని లోపలికెళ్ళదు. ఫాల్స్ కదా! కండిషన్ ట్రూ అయితే దీంట్లోకి వెళ్తుంది. ఫాల్స్ అయితే దీని లోపలికెళ్ళదు. ఎల్స్ వచ్చి నంబర్ అనేది ప్రైమ్ కాదు అని చెప్తుంది. కానీ ఇప్పుడు అది జనరల్‌గా లాజిక్. ఇప్పుడు మనం ఏ నంబర్ తీసుకున్నాం? 5 నంబర్ తీసుకున్నాం. సో, 5 నంబర్ తీసుకున్నాం. ఇక్కడ ఫస్ట్ ఇక్కడ రేంజ్ i ఇన్ రేంజ్ 2, 5 ఇప్పుడు ఈ రేంజ్‌లో ఫస్ట్ ఇటరేషన్‌లో i వాల్యూ 2 అయింది. ఓకే. i వాల్యూ 2 అయింది. ఇప్పుడు నంబర్ ఏంటి? 5 కదా! 5% 2 5% 2 అనేది చెక్ చేస్తుంది. ఇది 5% 2 =0 కాదు. సో, ఇది కాదన్నమాట. ఇది సో, అప్పుడు దీంట్లోకి వెళ్ళదు. ఈ కండిషన్ ట్రూ కాదు కదా! సో, దీంట్లోకి వెళ్ళదు. నెక్స్ట్ ఇటరేషన్‌కి వెళ్తుంది i. ఇప్పుడు i ఏమవుతుంది? i ఇన్ రేంజ్ 2, 5లో 2 అయిపోయింది ఒకటి ఇటరేషన్‌లో. నెక్స్ట్ ఇటరేషన్‌కి వచ్చేసరికి i ఇన్ రేంజ్ 2, 5లో 3 తీసుకుంది. ఇప్పుడు i వాల్యూ ఎంత? 3. i వాల్యూ 3 అయింది. మళ్ళీ ఇక్కడికొచ్చి ఈ కండిషన్‌ని చెక్ చేసిద్దన్నమాట. ఓకే. కలర్ మారుతుంది గైస్. ఓకే. నెక్స్ట్ ఈ కండిషన్‌ని చెక్ చేసిద్ది. ఇప్పుడు i వాల్యూ 3 అయింది. నంబర్ 5 కదా నంబర్ 5% 3 =0 అనే కండిషన్ చెక్ చేసిద్ది. ఇప్పుడు 5లో 5ని 3 డివిజిబుల్ చేయగలదా? లేదు. మనకి రిమైండర్ వచ్చింది. సో, పర్సెంటైల్ మనకి రిమైండర్ ఇచ్చిద్ది. తెలుసు కదా మనకి. సో, ఇది 0 కాదు. సో, ఈ కండిషన్ ఫాల్స్ అయింది కాబట్టి మనకి ఈ ఇఫ్ లోపలికి వెళ్ళదు. మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్‌కి వెళ్ళిపోతుందన్నమాట. ఓకే. సో, ఈ నెక్స్ట్ ఇటరేషన్‌కి వెళ్ళినప్పుడు ఇప్పుడు ఏమవుతుంది ఈసారి ఇప్పుడు నెక్స్ట్ వేరే కలర్ తీసుకుందాం గైస్ కొంచెం ఈజీగా ఉంది. ఓకే. నెక్స్ట్ ఇటరేషన్‌కి వచ్చినప్పుడు ఏమవుతుంది ఈసారి 4 అవుతుంది i వాల్యూ. ఫర్ i ఇన్ రేంజ్ 2, 5లో నెక్స్ట్ థర్డ్ ఇటరేషన్‌లో i వాల్యూ 4 అవుతుందన్నమాట. ఇప్పుడు 4 అయినాక నంబర్‌ని మళ్ళీ చెక్ చేసింది. 5% 4 =0 5 4లో డివిజిబుల్ అవ్వగలదా? కాదు. సో, కాదు కాబట్టి దీంట్లోకి అనేది వెళ్ళదన్నమాట. సో, ఇది ఫాల్స్ అయింది కదా! డివిజిబుల్ కాదు కదా! సో, దీంట్లో లోపలికి వెళ్ళదు. లోపలికి వెళ్ళకుండా మళ్ళీ నెక్స్ట్ ఇటరేషన్‌కి వస్తుందన్నమాట.